ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బంగారం మార్కెట్లో మళ్ళీ ధరలు పతనం అయ్యాయి. ఎవరు ఊహించిన విధంగా రేట్లు తగ్గుతున్నాయి. ప్లస్ 150 lakhs అంటే 1,50,000 లోపు బంగారం ధరలు పడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ ఏంటి, ఈ భవిష్యత్తులో ఇదే కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ ప్రశాంత్ గారు నమస్తే అండి. గోల్డ్ మార్కెట్ కొంచెం పడుతుంది, కొంచెం లేస్తుంది. మొన్న 55 టచ్ చేసింది, 1,55,000 టచ్ చేసింది. కానీ మళ్ళీ పైకి అప్వర్డ్ ట్రెండ్ అనుకున్నారు. ఇప్పుడు 1,49,00,000 1,50,000 మధ్యలో నడుస్తుంది అంటున్నారు. ఏం జరుగుతుంది మార్కెట్లో? ఖచ్చితంగా. ఎందుకంటే బంగారానికి డాలర్కి ఎప్పుడు కూడా స్ట్రాంగ్ సంబంధం ఉంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ డాలర్ ఉంటుందో ఆటోమేటికల్గా గోల్డ్ నెగిటివ్ సెంటిమెంట్లో ఉంటుంది. ఎవరు కూడా బంగారం వైపు వెళ్ళరు. ఓకే, సో బంగారానికి ఏం జరుగుతుంది అంటే నేను చెప్తానండి. 140 దాని డిమాండ్ ప్రైస్. అంటే ఇప్పుడు 150 అన్నారు కదా మీరు, 146.5 వస్తే విరివిగా కొంటున్నారు, 155 వస్తే అమ్ముతున్నారు, ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. సో బేసికల్గా తీసుకెళ్ళి మళ్ళీ అందులో ఉండే ప్రాఫిట్స్ అనేది తీసుకెళ్ళి డాలర్ ఈల్డింగ్ అసెట్స్లో పెడుతున్నారు. ప్రధానంగా యుఎస్ ట్రెజరీ బాండ్స్. ఎందుకంటే డాలర్ చాలా స్ట్రెంగ్త్. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నప్పుడు 96 రూపీస్ ఇండియన్ రూపీ, షార్ప్ డిక్లైన్. డాలర్ బలపడుతూ అంతకంత ముందుకెళ్తూ ఉంది కాబట్టి సో డాలర్ డినామినేటెడ్ అసెట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఇది ప్రధాన రీజన్. డాలర్ బలంగా ఉంది అంటే ఆటోమేటికల్గా మనకు బంగారం వైపు ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఉంటుంది. అలాగే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని, ఫెడరల్ బ్యాంక్స్ ఏదైతే అది యూరోపియన్లో ఉన్న అన్ని సెంట్రల్ బ్యాంక్స్, తర్వాత ఫెడ్ రిజర్వ్ అమెరికా కానీ బలంగా కూడా ఇప్పుడున్న సంకేతాల్లో ఎనర్జీ క్రైసిస్ ఇంకా ముందుకు వెళ్ళేది ఉంది. ఎందుకంటే ఈ చర్చలు ఎటువైపు వెళ్తున్నాయో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఎనర్జీ ప్రైసెస్ ఇంకా అంతకంతకు ముందుకెళ్తుంది. ఈ క్రైసిస్ని అంచనా వేయలేని పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ హైగానే డిక్లేర్ చేశారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా హై ఇన్ఫ్లేషన్ ఉన్న సందర్భంలో ఏ వడ్డీ రేటు కూడా తగ్గించే సందర్భం లేదు. అందరి దగ్గర ఉండే డబ్బులు బ్యాంకుల్లో పెట్టుకుంటే వడ్డీ రేట్లు హైగా వస్తాయి, ఇండియాతో సహా. అంటే ఇప్పుడు అసలు ఇరాన్ వార్ విషయంలో నిన్న యుఏఈ ఒక స్పెషల్ డిక్లరేషన్ రిలీజ్ చేసింది. మళ్ళీ కొత్త స్ట్రైక్స్ జరుగుతున్నాయి, అటాక్స్ జరుగుతున్నాయి అని చెప్పింది. వార్ ఏమో ఎస్కలేట్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమో గోల్డ్ రేటు పెరుగుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, డిమాండ్ పెరుగుతుంది. ఇదేమో మళ్ళీ డౌన్ఫాల్ అవుతా ఉంది. ఎందుకు? ఖచ్చితంగా. ఎందుకంటే ఎకనామిక్ బుక్స్లో వార్ కానీ అనిశ్చిత సందర్భంలో గ్లోబల్గా ఎటువంటి జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నా కూడా బంగారం ఒక సేఫ్ హెవెన్గా ఉండి బంగారు రేటు పెరిగిన సందర్భాలు హిస్టారికల్గా స్టాండర్డ్ ఎకనామిక్ ప్రిన్సిపల్. సో ఇక్కడ వచ్చేసి మారుతున్న సందర్భాలు మనం ఖచ్చితంగా డిఫైన్ చేసుకోవాలి. ఎందుకంటే కరెన్సీ ఆప్షన్స్ ఒకటి డిఫైన్ చేస్తుంది. అంటే ఒక దేశం యొక్క కరెన్సీ అత్యధికంగా బలపడుతున్న సందర్భం ఒకటి అమెరికాది. 2 షిఫ్టింగ్ మార్కెట్ సెంటిమెంట్స్. అంటే ఇంతకుముందు బంగారాన్ని కేవలం కొద్దిమంది అసెట్స్గా, ఇన్సూరెన్స్ అసెట్స్గా పెట్టుకున్న వాళ్ళు ఈరోజు రోజువారీ ట్రేడింగ్కి వస్తువుగా వాడుకొని ఒక 100 రూపాయలు గోల్డ్ కొని 110 రూపాయలకు అమ్మే సందర్భంలో గోల్డ్ అటువంటి డిస్పోజబుల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇది ఈ సందర్భంలో పెరిగింది. ఈటీఎఫ్స్ పైన అవగాహన పెరగడము, గోల్డ్ని కూడా ఒక రెగ్యులర్ ట్రేడింగ్ స్టాక్గా, ఎందుకంటే 75% రిటర్న్ ఇచ్చాక అది ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇన్ని రోజులు 10-15% ఒక స్థిరమైన రిటర్న్ ఎఫ్డి అసెట్స్ లాగా ఉంటూ మనకు ఒక ఎమోషనల్ అసెట్గా ఇంట్లో అందరికి కూడా విలువైన బంగారం అనేది ఒక ఎమోషనల్ అసెట్, ఆభరణం అనేది. ఎగ్జాక్ట్లీ. అక్కడి నుంచి ఒక రెగ్యులర్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో ఈ 2 సందర్భాల్లో మనము ఈ పరిస్థితి మీరు ఏదైతే చెప్పారో ఒక గ్లోబల్ అనిశ్చితి జరుగుతున్నప్పుడు వార్ టైంలో బంగారు పెరగాలి కదా, ఎందుకు లేదనేది ఇది ప్రధానంగా జరుగుతుంది. బట్ దీంతో ఇప్పుడు బంగారు రూప్ మారిందా, ఇంకా బంగారు ఇలా ఫ్లక్చువేషన్స్లా ఉంటుందా అంటే లేదు. ఒక లార్జ్ మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది. నేను చెప్పాను కదండి, 145 ఆ రేంజ్లో వస్తే విరివిగా కొంటున్నారు, లేదా ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. బట్ ఎక్కడ దీనికి స్టెబిలైజ్ ఉంటుంది అంటే కనుక మళ్ళీ దాని కరెక్షన్ ఫేజ్ ఎప్పుడు జరుగుతుందంటే 170. సో బంగారం మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో కొంటే, ఎగ్జాక్ట్లీ మంత్స్ డిఫైన్ చేయలేను, బహుశా December 26 టార్గెట్ పెట్టుకుంటే 170 అబౌవ్ ర్యాలీ. బట్ ప్రొవైడెడ్ ఈ అనిశ్చితి తొలగిపోయి ఇన్ఫ్లేషన్ తగ్గి బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గడం అనేది బంగారు పెరగడానికి ఫస్ట్ రీజన్. అది ఎప్పుడు జరుగుతుందో మీరు నేను చర్చించలేము, అది ఎవరి సాధ్యం కూడా కాదు. ఎందుకంటే మీరు అంటున్నట్టు చిన్న దేశాలన్నీ కూడా ఇప్పుడు రెబెల్ అవుతున్నాయి. ఒపెక్ నుంచి బయటకు వచ్చేసింది యుఏఈ. సో మేము ఇండిపెండెంట్గా ప్రైస్ డిటర్మైన్ చేసుకుంటాము, మనం అందరం కలిసి చేసుకున్న దాంట్లో సౌదీ అరేబియా లాభపడుతుంది, మేము లాభపడట్లేదు అని యుఏఈ డిక్లేర్ చేసుకొని మరీ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఒమాన్ లాంటి చిన్న దేశాలు, లెబనాన్, వీళ్ళందరూ కూడా దాని నుంచి బయటకు వచ్చేసి ఒపెక్ నుంచి మేము ఇండిపెండెంట్గా తీసుకుని అగ్రిమెంట్స్ చేసుకుంటే బహుశా మేము లాభపడుతున్న సందర్భంలో మరి ఇది మంచిదా మార్కెట్కి కాదా అనేది మనం చూడాలి. బట్ గ్లోబల్గా అయితే $120 $119 ఉంది క్రూడ్ ఆయిల్. సో ఆ రేట్లు దిగి వచ్చి కాన్ఫిడెన్స్ కూడా కావాలి ప్రపంచ మార్కెట్లో, సప్లైకి ఎటువంటి ఇది లేదు,
స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో రవాణా 100% ఉంటుందన్న సందర్భంలో తిరిగి తర్వాత ఈ సీజ్ ఫైర్ ఏదైతే నెగోషియేషన్స్ కూడా సక్సెస్గా అయ్యి అమెరికా మళ్ళీ నార్మల్ పరిస్థితులు వచ్చే వరకు ఈ ఇన్ఫ్లేషన్ అయితే తగ్గదు. ఇన్ఫ్లేషన్ తగ్గని రోజులు ఇలా ఉంటుంది. తర్వాత ఈ ప్రాఫిట్ బుకింగ్ కూడా కొద్దిగా ఆగుతుంది అప్పుడు. అంటే ఇంకా పాజిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఎవరు త్వరగా బుక్ చేయరు. ఇప్పుడు వాళ్ళు అదే పనిగా తీసుకొచ్చి సెల్ చేయడము, ఒక ప్రైస్ తక్కువ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ ప్రైస్ వచ్చే లోపల మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు తీసుకొని అట్లే పెట్టుకుంటారు. కానీ సో వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్న సందర్భంలో బంగారు ఇన్ని ఫ్లక్చుయేషన్స్లో ఉంది. కాకపోతే ఇది కొనడం రైట్ టైం అంటే అబ్సల్యూట్లీ రైట్ టైం. బంగారు కొనడానికి ఇంతకంటే మంచి తరుణం దొరకదు. సో బహుశా పడచ్చేమో 2-3 వేలు కరెక్షన్స్ కావచ్చు, కానీ ఇదేదో 1,00,000 అవుతుంది 1,10,000 నష్టపోరు. ఖచ్చితంగా ఇది 1,70,000 నుంచి 2,00,000 గోల్డ్మ్యాన్ సాక్స్ కానీ జేపీ మార్గన్ కానీ వీళ్ళు ప్రెడిక్ట్ చేసిన విధంగా 2 lakhs అబోవ్ వెళ్ళే అసెటే కాబట్టి లాంగ్ టర్మ్. సో ఈ అన్ని రూల్స్ సిల్వర్ కూడా అప్లికబుల్. సో మన సపరేట్ కూడా ఈరోజు మార్కెట్లో రేటు పడిపోయింది. సిల్వర్ అంటే యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రైసింగ్ కూడా మొన్నటి వరకు ఏమో 250 పైన ఉందిలే అనుకున్నారు. బట్ ఇది 250 240 దగ్గరకు వచ్చేస్తుంది. 250లో చాలా రోజులు స్టెబిలైజ్ అయింది సిల్వర్. 240 దగ్గరకు వచ్చింది. సిల్వర్ కూడా నెగిటివ్ సెంటిమెంట్లోనే ఉంది. సో ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఈ సందర్భం కూడా మంచి ప్రైస్ అయితే తీసుకోవడానికి సిల్వర్కి అనేక కారణాలు ఉన్నాయి కొనడానికి. ప్రధాన కారణం ఇండస్ట్రియల్ డిమాండ్, తర్వాత ఫ్యూచర్ లాంగ్ టర్మ్. మీరైతే షార్ట్ టర్మ్లో క్రెడిట్ కార్డ్ లోన్స్ ఎవరి దగ్గర అప్పులు తీసుకొని లాంటివి చేసి పెట్టుకోవద్దండి. లేదా మీ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ తీసుకొచ్చి బంగారు కానీ సిల్వర్ కానీ కొనొద్దండి. మీకుండే ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో స్టిల్ 15 to 20% మాత్రమే అలొకేట్ చేయండి. వాటిని లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో పెట్టండి. ఇందులో నష్టపోయిన వాళ్ళు అయితే ఎవరు లేరు. సిల్వర్ ఇప్పుడు తీసుకోవచ్చా, మరి ఏమైనా 2 లక్షలకు పడుతుందా, లేదా గోల్డ్ ఇప్పుడు తీసుకోవచ్చా 1,30,000 పడుతుందా అంటే నిర్బంధంగా లేదని నేను చెప్తానండి. ఎందుకంటే నేను చూశాను లాస్ట్ 2 monthsలో ఎంత ఫ్లక్చుయేషన్ పీరియడ్లో కూడా సిల్వర్ 240కి వస్తూనే మళ్ళీ దాన్ని విరిగా కొనడము, తర్వాత 270లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. గోల్డ్ అలానే 140-150 రేంజ్లో వస్తే విరివిగా కొనడము, 155-160లో సేల్ చేయడం జరుగుతుంది. వీటిని ఫ్యాక్టర్స్ మీరు చూసుకొని ఈ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ని అవగాహన పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఈ దేశీయ పరిస్థితుల్లో ఏదో అక్షయ తృతీయకు పెళ్లిళ్ళ సీజన్కి గోల్డ్ పెరగదు. గోల్డ్ని డాలర్స్లో కొంటాము. అంతర్జాతీయంగా 200 దేశాల బ్యాంకులు 200 దేశాల బ్యాంకులు కొంటాయి. మీకంటే కొన్ని లక్షల రెట్లు అధికంగా బంగారు మార్కెట్లలో దేశాల దగ్గర ఉంది, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ దగ్గర ఉంది. కాబట్టి మనం ఏదో చిన్న చిన్న కారణాలతో గోల్డ్ పెరుగుతుంది అమ్ముతుంది ఇలాంటివి తీసుకోకుండా ఇలాంటి విశ్లేషణ ద్వారా మేము తెలియజేసేది కూడా మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్స్, స్ట్రాంగ్ డాలరు, యుద్ధ వాతావరణ పరిస్థితులు, ఎన్ని రోజులు పెట్టుకోవాలి, ప్యానిక్ సెల్లింగ్, ప్యానిక్ బయింగ్ లాంటివి చేయకుండా అవగాహన తీసుకొని మీ ఆర్థిక స్థితిని తీసుకొని కొనడం కానీ అమ్మడం కానీ చేయండి అని చెప్తాం. కానీ ఎప్పుడైనా ఇప్పుడు కొనండి ఇప్పుడు అమ్మండి అని ఏ మార్కెట్ అనలిస్ట్ కూడా చెప్పారు బంగారానికి. ఆ సెంటిమెంట్స్ మీరు అర్థం చేసుకొని మీ పర్సనల్ సిచ్యువేషన్స్ ప్రకారంగా చూసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది బంగారం మార్కెట్లో మళ్ళీ కరెక్షన్స్ వస్తున్నాయి. 1,50,000కి దిగింది బంగారం. కొనుక్కోవడానికి ఇదే రైట్ టైం అని ప్రశాంత్ గారు చెప్తున్నారు. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ విజన్తో ఉంటేనే మార్కెట్లోకి ఎంటర్ కండి. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది మాత్రం పర్చేసింగ్కి రైట్ టైం. అటు గోల్డ్ కానీ ఇటు వెండి కానీ రెండిట్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుందని అనాలిసిస్ ఇస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.